హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే మీగడ పడుతున్నాను. ఇగో ఇదైతే వారం రోజులది ఫ్రెండ్స్, చూడండి. వారం రోజులకి ఇగో ఇంత అయితే వెన్న వచ్చింది. ఇంకా దీన్ని కొంచెం మళ్ళీ చల్లనీళ్ళు పోసి ఒక్కసారి కడిగి ఇంకా పొయ్యి మీద పెట్టుకోవడమే. నేనైతే మజ్జిగ కూడా వేస్ట్ చేయను, ఈ మజ్జిగ కూడా మేము వాడుకుంటాము. అవునా? నెయ్యి అయితే కాగింది, తమలపాకులు వేసాను. నెయ్యి అయితే రెడీ అయింది. గుడిలో పని ఉందంట. ఏమో గుడిలో పని ఉందంట, నేను పోతా. నువ్వు గిన్నెలు కసులు కట్టు. సరేలే. గిన్నెలు తోమినావా? తోముతాలే. గిన్నెలు కసులు కట్టు. సరేనా? సరే. వారం రోజులకైతే ఇంత వచ్చింది ఫ్రెండ్స్. వారం కూడా కాదు, పోయిన శుక్రవారం పట్టిన 6 రోజులదే. మాకు నెయ్యి ఎక్కువగా ఉడుస్తుంది. డైలీ నెయ్యి లేకుండానైతే భోజనం అయితే చెయ్యం, అందుకు ఎక్కువ పడుతుంది. ఇంక ఈ తమలపాకులు అయితే మా స్వామి తింటాడు. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఇంట్లో నెయ్యే మంచిది. సీస పెద్దగా ఉంది, అడుగున కొంచెం వచ్చింది చూడండి. వద్దులే, ఏమో నేను తోముతాలే, నువ్వు వద్దు. అది నువ్వు తోముతాలే. గిన్నెలు తోమొద్దులే, తోముతాలే. గిన్నెలు నేను తోముకుంటాను. అసలు కొట్టలే చిన్నగా. సరేలే, కొట్టాలి. అండర్స్టాండ్. చూడండి, మా అత్త కసువు కొడుతుంది. నేను ఊరికే లేనండో, ఇగో గిన్నెలన్నీ నేను తోముకున్నాను. మా అత్త అయితే కసువు తోముతుంది. మా అత్త కసువు దొబ్బుతానని చెప్తాను వాళ్ళకి. చెప్పు నువ్వు కూడా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నేనా? కసువు కొడుతున్నా. కసువు కొడతానువా? మీ కోడలు దొబ్బినా కసువు? మీ కోడలు దెబ్బరా? ఏమా మీ కోడలు కసువు దెబ్బరా? రేపటికి దోశ పిండి అయితే పట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.